त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। ఇవాళ డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష పంచమి శుక్రవారం పగలు 10 గంటల 49 నిమిషాల వరకు ఉంది। శ్రవణ నక్షత్రం పగలు 4 గంటల 44 నిమిషాల వరకు ఉంది। అలాగే ఈ రోజున వర్జన రాత్రి 8 గంటల 35 నిమిషాల నుంచి 10 గంటల 7 నిమిషాల వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 6 గంటల 32 నిమిషాల నుంచి 8 గంటల 6 నిమిషాల వరకు ఉన్నాయి। మరి ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 17 నిమిషాల వరకు ఉంది। అలాగే మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 13 నిమిషాల నుంచి 12 గంటల 57 నిమిషాల వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6 గంటల 21 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 21 నిమిషాలకు। ఈనాటి గ్రహచారాన్ని చూస్తే శుక్రుడు చంద్రుడు కలిసి మకరంలో ఉన్నారు, శని కుంభంలో, రాహు మీనంలో, మరి గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు కన్యలో, రఘుబుధులు కూడా వృశ్చికంలో ఉన్నారు। రేపటి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి। మన దక్షిణాదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి విశేషమైన పూజలు చేసే అలవాటు ఉంది। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం రేపటి రోజున బాగా విశేషం। అందరూ కూడా రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, తర్వాత మరి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, కోర్టు వ్యవహారాలు, ఇట్లాంటి వాటికి కూడా మొదటి నుంచి ఇంకా జాతకం ఉంది, జాతకం లేదు అనే సమస్య లేకుండా ఆంజనేయ స్వామిని కానీ, నరసింహస్వామిని కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ పూజించడం అనేది మొదటి నుంచి కూడా అలవాటు ఉంది। ఇప్పుడు మనకి అందరికీ కూడా అవేర్నెస్ పెరిగి డేట్ ఆఫ్ బర్త్లు టైంలో నోట్ చేసుకుంటాం। పూర్వం అట్లా ఉండేది కాదు। నేను ఫీల్డ్లోకి వచ్చింది కరెక్ట్గా 1988 జ్యోతిషాస్త్రం ప్రారంభిస్తుంది। గురుగారి దగ్గర చదువుకునే రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు వచ్చేవాళ్ళు। వచ్చినప్పుడు ఆయన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణ గారిని సూచిస్తూ ఉండేవాళ్ళు। ఆయన ఒక్కడే కాకుండా చాలామంది సిద్ధాంతం ఇట్లా సూచిస్తూ ఉండేవాళ్ళు। మా పేటలో ఉన్న దేవాలయాల దగ్గర కానీ, ఇతరమైన దేవాలయాల దగ్గర చూస్తుండేవాడిని ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం అనేది। కారణం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైంలో సహజంగా ఈ కలహ సంబంధమైనవి, రుణ సంబంధమైనవి, ఆరోగ్య సంబంధమైన వ్యవహారాలు నిర్మూలించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా బలంగా పనిచేస్తున్న ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉండేవాళ్ళు, సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళడం, అక్కడ ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉండేవాళ్ళు। అటువంటి గొప్పదైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధనలో భాగంగా మరి చేసిన తర్వాత పనులు పూర్తవడం జరుగుతూ ఉంటుంది। సరే, ఈ నేపథ్యంలో అందరూ కూడా రేపటి రోజున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి దినాన్ని బాగా అనుకూలం చేసుకుని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకునే కాలాన్ని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రత్యక్షంగా వెళ్ళి దర్శనం చేసుకోండి। తలస్నానం చేసే వెళ్ళాలి। సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన రోజున మరి తరిగినటువంటి కూరలు తినకూడదు, అనాచారంగా ఉండకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి। అవకాశం ఉంటే శీతల స్నానం, భూతల శయనం చాలా విశేషం। అలా చేసి సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని వీక్షించండి। సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం అక్షంతలు వేసుకుంటే వివాహం కాని వాళ్ళకి త్వరగా వివాహ సంబంధాలు వచ్చి పూర్తవుతాయి, పనులన్నీ కూడా పూర్తవుతాయి అనేటువంటి నమ్మకం ఉంది। మనకు చాలా విశేషమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు మన ప్రాంతంలో ఉన్నాయి। మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రం, నమలూరు పుట్ట సుబ్రహ్మణ్య క్షేత్రం, పుట్ట ఉండి పక్కనే దేవాలయం ఉన్నట్టు దేవాలయాలు చాలా విశేషం। అట్లాంటివి ఇంద్రకిలాద్రి మీద ఉంది చక్కటి దేవాలయం। ఉత్తర పక్కగా వెళితే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది। అలాగే ఆటోనర్ గేట్ ఎదురుకుండా మరి చాలా విశేషమైన దేవాలయం ఉంది। సుబ్రహ్మణ్య స్వామి పుట్ట పక్కనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి। అలాగే సుబ్రహ్మణ్య క్షేత్రాలు చాలా విశేషంగా ఉన్నాయి మనకి, వాటిని దర్శించుకోండి, సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి। అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుబ్రహ్మణ్య స్వామి కృపతో మీరందరూ కూడా చక్కగా సుఖజీవనం చేయాలని చెప్పి ఆశిస్తూ మేషరాశి। ఈ రోజున ప్రతి పని కూడా సవ్యంగా, సానుకూలంగా పూర్తవుతుంది। తెలివిగా అన్ని పనులు పూర్తి చేసుకుంటారు। ఓర్పుగా, సహనంగా, అందరితోనూ స్నేహంగా ఉంటూ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటారు। పుణ్యకార్యాలు, శుభకార్యాలు వాటి నిమిత్తంగా ఎక్కువగా కృషి చేస్తారు। అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది। భరణి నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా సంచారం చేస్తూ ముందుకు వెళ్తారు। కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది। వృషభ రాశి। ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు। ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి। పుణ్యకార్యాలు, శుభకార్యాలు వాటి నిమిత్తంగా బంధుమిత్రులను కలుస్తారు। కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు। అందరితోనూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు। అనేకమైనటువంటి అంశాల్లో చర్చలు చేస్తారు స్నేహితులతో।
కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా విజయాలు సాధిస్తారు. చక్కటి ప్రణాళికలు చేస్తారు. విజయ శాతంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. సహకారం చేసే వ్యక్తులు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉంటారు. మీ పనులన్నీ కూడా సులువుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యవహారాలను కూడా చాలా చక్కగా పూర్తవుతుంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. రుణ శాతం కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. కొత్త రుణాలు చేయొద్దు. ఎంతటి అవసరమైనప్పటికీ కూడా ఇవాళ రుణం తీసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. చాలా లాభాలు అందుకుంటారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తెలివిగా సరి చేసుకునే అవకాశాలు కూడా పక్కనే ప్రయాణం చేస్తాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళ సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత కర్కాటక రాశి. చాలా ఆటంకాలు ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఏ పని సవ్యంగా సాగదు. నిబద్ధతతో వ్యవహరించలేరు. సమయపాలన చేయలేరు. వృధా కాలక్షేపాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇవాళ మీరు చేద్దామనుకున్న ప్రణాళిక చేసిన పనులకి అనవసరమైన పనులు వెంటబడి పనులన్నీ కూడా భ్రష్టు పెట్టే అవకాశం వస్తుంది. ఇవాళ ఎంతైనా సరే మనం ఇవాళ మన కార్యక్రమాలు మాత్రమే చూసుకోవాలి. ఉద్యోగ విషయాలే చూసుకోవాలి. కుటుంబ విషయాలు చూసుకోవాలి. ఇతర వ్యాపకాలు చేయకూడదు అనేటువంటి నిబద్ధతతో వ్యవహరించండి. చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలతో పాడయ్యే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు మీ వ్యవహారాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తర్వాత సింహరాశి. ఈరోజు సింహరాశి వాళ్ళ వ్యవహారాల్లో కూడా ఆటంకాలు బాగా గోచరిస్తున్నాయి. షష్ఠ శుక్రుడు, వ్యయకుజుడు, తర్వాత అర్ధాశ్రమంలో రఘుబుధులు, సప్తమ శని. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోవద్దు. మీ వ్యవహారాల్లో ఇతరులకి అసలు వేలు పెట్టే అవకాశం ఇవ్వద్దు. ప్రతి పని శ్రమైనప్పటికీ కూడా స్వయంగా చూసుకోండి. సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాలకి ప్రాధాన్యం ఇవ్వండి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేసే అవకాశం ఇవ్వండి. మీకు మీ కుటుంబ సభ్యులకి కొంచెం మానసిక వ్యవస్థలో భేదం వస్తుంది. మీరు వాళ్ళకి చేయాల్సిన సర్వీసులు చేయనప్పటికీ కూడా కొంచెం గుర్తింపు తక్కువగా ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో గుర్తింపు కోసం చూడకుండా మీరు ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సమస్యలు తప్పనిసరిగా వెంటాడే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఉభ నక్షత్రం వాళ్ళకి షష్ఠ శుక్రుడి ప్రభావం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కానీ, మిత్రులతో సంభాషించేటప్పుడు కానీ, మీరు వ్యాపార సంబంధమైన లావాదేవీలు జరిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా అవకాశం ఉంటే మీరు స్వయంగా చూసుకోవడం లేదా వాయిదా తీసుకోవడం మంచిదని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. కన్యా రాశి. ఈరోజున గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ప్రణాళికలు చేస్తారు. బుద్ధి బాగా వికాసిస్తుంది. ఆ బుద్ధి వికాసంతో చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా జరుగుతాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళి విజయ పరంపర సాగిస్తూ చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. తులారాశి. ఈరోజున గ్రహచారం తులారాశి వాళ్ళకు కూడా చాలా మటుకు కన్యారాశి వాళ్ళ మాదిరిగానే అనుకూల స్థితి ఉంది. అష్టమ గురువు కూడా ఇవాళ ఇబ్బంది పెట్టే గ్రహం కాదు. గ్రహచారం అంతా కూడా చాలా మటుకు 75% దగ్గర నుంచి పై స్థాయిలోనే సక్సెస్ రేట్ను సూచిస్తూ ఉంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ప్రయత్నం ప్రారంభం చేయడమే తరువు. మీకు పనులకి మీరైనా చేసుకోవడం, లేకపోతే మీకు సహకరించే వ్యక్తుల ద్వారా అయినా సరే పూర్తవడం, ఏదైనా లాభదాయకంగా ఆ పాజిటివ్ వేవ్స్, పాజిటివ్ థింకింగ్, అలాగే మీ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉండడంతో ఇవాళ చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అనుకోని లాభాలు చేకూరుతాయి. ఊహాతీతంగా మీరు అనుకుంటున్నటువంటి పనులని కూడా మీకు సానుకూలం అవుతున్నట్టుగా వార్తలు అందడం, బంధుమిత్రులకి చాలా శుభాలు చేకూరుతున్నట్టుగా మంచి వార్తలు వినడం, ఇలాంతా కూడా శ్రేయోదాయకంగా పూర్తవుతుంది. శుభప్రణామాలు బాగా వస్తాయి. ఈ రాశి చెందిన 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. వీళ్ళు వాళ్ళ సమయపాలన చేయలేరు. కొత్త ప్రయత్నాలు అనవసరంగా మొదలెట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు.
రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. ఆ రోజువారీ కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నంలో ఏదో కొత్త ఆలోచనలు రావడం, కొత్త పరిణామాలు తీసుకోవడం, ఆ పరిణామాల ప్రభావం మీకు రోజువారీ టైం టేబుల్ డిస్టర్బ్ అవ్వడం, తద్వారా చికాకులు పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు అసలు ఎటువంటి కొత్త ప్రయత్నాలు తీసుకోవద్దు, కొత్త డేవియేషన్స్ తీసుకోవద్దు, ఎవరి సలహాలు తీసుకోవద్దు. మీరు నిబద్ధతతో వ్యవహరించి ప్రతి పనిని కూడా ఓర్పుగా చేసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. అలాగే విశాఖ 4వ పదం వాళ్ళకి అన్ని విధాల బాగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి అనుకోని చికాకులు రావడం, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సర్వత్రా ఈ రోజున శుభపరిణామాలు బాగా ఉండే అవకాశం ఉంది. ధనురాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి. అయితే ఉద్యోగ వ్యాపార విషయాల్లో రవిబుధులు వ్యయంలో ఉన్న కారణంగా ఏదో తెలియని చికాకులు ఉండే అవకాశం వస్తుంది. తెలివి ఓర్పు ప్రదర్శించి సమయాలను సరి చేసుకుంటూ సమయానికి కావాల్సినటువంటి సమస్యలను సరి చేసుకుని తెలివిదాటలను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఎన్ని చెప్పినా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన రోజు ఈరోజు. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఒంటరిగా ఉండవద్దు, ఒంటరిగా లాంగ్ డ్రైవింగ్ చేయొద్దు. మార్కెటింగ్ ఉద్యోగస్తులు కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ మకర రాశి వాళ్ళ విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. మకర రాశి వాళ్ళకి జన్మంలో ఉన్నటువంటి శుక్రచంద్రులు చాలా లాభదాయకమైనటువంటి అంశాలని ప్రస్తావన చేస్తూ ఉంటారు. కానీ అనుకోని పరిణామాలు వేరే వ్యవహారాల మీద తీసుకెళ్తూ ఉంటాయి. కొన్ని గత సంబంధమైనటువంటి కలహ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం వస్తుంది. గత ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఇవాళ వాటి ప్రభావం కొంచెం ఎక్కువగా చూపించే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఈ మకర రాశి వాళ్ళు. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వాళ్ళకి పనులన్నీ కూడా సవ్యంగా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించి లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ధనిష్ట 1, 2 పదాలు వాళ్ళు మాత్రం కలహప్రదమైన విషయాలు, కోర్టు వ్యవహారాలు, అనవసరమైన వ్యాజ్యాలు ఇట్లాంటి వ్యవహారాల్లో కాలక్షేపం చేసి రోజువారీ పనులను కూడా డిస్టర్బ్ చేసుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు రిపేర్లు రావడం కానీ, అనుకోని చికాకులు తీసుకురావడం కానీ, లేనిపోయిన సమస్యలు సృష్టింపబడడం కానీ జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీకు పనులన్నీ కూడా సవ్యంగా సాగుతున్నట్టు అనిపించినా, ఎవరైనా చెప్పిన సలహాలు మీకు బాగా అనిపిస్తున్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వ్యయ శుక్ర చంద్రుల ప్రభావంగా కుటుంబ కలహాలు కామన్గా ఉండే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త గమనించాలి. వాహన చికాకులు రాకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళు మాత్రం ధైర్యయుక్తమైన బుద్ధితో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సమస్యలు రావడం, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కనబడడం జరుగుతుంది. మీన రాశి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా సాగుతూ ఉంటాయి. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. సమయపాలన చేస్తారు. ఏ సమయానికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రవర్తిస్తారు. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది, కానీ దాటవేసి ముందుకు వెళ్ళే లక్షణాలు కూడా కనబడుతున్నాయి. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఇది చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయి, చేయకపోతే ఎటువంటి నష్టాలు వస్తాయనే విషయంలో ఒక మంచి అవగాహనతో మీరు ప్రయాణం చేసి లాభాలు అందుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.